ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కొమరయ్య బీసీ బిడ్డ అయినందున మొదటి ప్రాధాన్య ఓటు హక్కు ఇవ్వగలరని, బీసీలకు ఇలాంటి అవకాశం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ కొమరయ్య గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలి, బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లో ముందుగా కొనసాగించేలా ప్రయత్నిస్తామని మీడియా సమావేశంలో తెలియజేశారు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ పోటీ చేసినటువంటి బీసీ నేత బహుజన బిడ్డ మల్క కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ బహుజన ఉపాధ్యాయ అధ్యాపకులకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కొమరయ్య గారి గెలుపు అనేది బీసీ సమాజంలో అనేక మార్పులకు దారితీస్తుంది. ఈరోజు పార్టీలు, ప్రధాన పార్టీలు బీసీలకి టికెట్లు ఇవ్వడం మర్చిపోయినారు. అంటే బీసీలకు టికెట్లు ఇస్తే గెలిచే అవకాశం ఉండదు, మీరు గెలవరు అటువంటి నింద బీసీ సమాజం మీద మోపిండు ఆధిపత్య కులాల వారు. కానీ దీన్ని పటాపంచలు చేయాలంటే ఎవరి మీద ఉంది? అధ్యాపకులు, ఉపాధ్యాయుల పైన ఉంది, మేధావుల పైన. అంటే కొమరయ్య గారు గెలవాలంటే మనందరం మన అభ్యర్థికే మన ఓటేయాలి, బీసీలకే ఓటేయాలంటే నినాదాన్ని మన మెదడులో నిక్షిప్తం చేసుకొని అది నిరంతర పఠనంగా భావించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీ గెలిపించామంటే ఆ ప్రభావం అనేది నిజంగా రాబోయే ఎన్నికల్లో బీసీ సమాజంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు మేధావులమైన మనం బీసీ సమాజం మన వైపు చూస్తుంది. నిజంగా వీళ్ళు బీసీ వాదం, బహుజన వాదం చాలా బలంగా ఉంది కదా, వీళ్ళు ఏం చేస్తారని చెప్పి అందరూ కూడా మన వైపు వస్తున్నారు. అందుకే మనము విఘ్నులుగా, మేధావులుగా వాళ్ళతో గుర్తించబడినాం కాబట్టి మేధావిగా తీర్పు ఇచ్చాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అంటే మల్క కొమరయ్య గారిని మనం మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించినామంటే మన బీసీ సమాజం, బహుజన సమాజం గర్వపడుతుంది. అరే మన వాళ్ళు అయితే ఉన్నారు కాబట్టి గెలిచింది కొమరయ్య గారు అని చెప్పి అనుకుంటారు. అందుకనే ఏదో పాఠశాల స్థాయిలో కూడా అందరూ కూడా బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా, బహుజనులు అందరూ కూడా ఈసారి బీసీ అభ్యర్థిని గెలిపించాలి అనే నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు ఇక ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. 27వ తేదీ ఎప్పుడు వస్తుందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఆ రోజు తప్పకుండా అందరూ కూడా గుమ్మడిగా ఏకపక్షంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే బీసీటీఏ లక్ష్యం కూడా అదే. బీసీ అభ్యర్థులు, బహుజన అభ్యర్థులు చట్టసభలో ఉండాలి, మన సంఖ్య పెరగాలి. మన సంఖ్య పెరిగితేనే మన కోరికలు కానీ, మన డిమాండ్స్ కానీ నెరవేరుతాయి. లేకపోతే మన సభ్యుల సంఖ్య పెరగకపోతే మనం పట్టించుకోరు. ఏ జాతికైనా రాజ్యాధికారం రావాలంటే మనం ఓటేసి గెలిపించుకొని చట్టసభలో మన సభ్యుల సంఖ్య పెంచుకున్నప్పుడు మాత్రమే ఆ జాతికి రాజ్యాధికారం వస్తుంది. అందుకని విఘ్నులుగా మనందరం ఆలోచన చేసి మల్క కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి. మనని చాలామంది ఆధిపత్య కులాల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వీళ్ళకి టీచర్ సమస్యలు ఏం తెలుసు, లేకపోతే మిగతా ఏదేదో ఉంది, ఆయనకి ఏం అవగాహన ఉందంటారు. కానీ అవన్నీ పట్టించుకోదు. మనం ఆయన వ్యక్తిగతంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు, చూడాల్సిన అవసరం లేదు. మన బీసీ అభ్యర్థే కాదా, మనవాడా కాదా? కాబట్టి మనవాడే, మిగతా సంబంధం లేదు. మనం ఓటేస్తేనే కొమరయ్య గారు చట్టసభలో పోతారు, మనం ఓటేస్తేనే బీసీలు గెలుస్తారు, మనం ఓటేస్తేనే బీసీ సమాజంలో సభ్యుల సంఖ్య పెరుగుతుంది, మనం ఓటేస్తేనే ఎమ్మెల్సీలు అవుతారు, మనం ఓటేస్తేనే మంత్రులు అవుతారు, మనం ఓటేస్తేనే బీసీలు ముఖ్యమంత్రులు అనేటువంటి ఆలోచన మనకుంటే తప్పకుండా మనందరం కూడా రాజ్యాధికారంలో మొదటి అడుగు అనేది కొమరయ్య గారి గెలుపుతో వస్తుందని చెప్పి భావిస్తున్నాం.